ఎన్నికల వేళ ఓ ఆసక్తికర పరిణామం కనిపించింది. మూడో జాబితాను విడుదల చేసిన టీడీపీ ఆ లిస్టులో తెలంగాణ నేతకు అవకాశం కల్పించింది. తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న మాజీ డీజీపీ కృష్ణప్రసాద్ ను బాపట్ల ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు. నిజానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ ఆశించారు కృష్ణప్రసాద్. అయితే ఆయనకు టికెట్ దక్కలేదు. లోక్సభ ఎన్నికల్లో వరంగల్ బీజేపీ ఎంపీ టికెట్ వస్తుందని అనుకున్నారు. వరంగల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కృష్ణప్రసాద్ ఎంపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ప్రధాని మోదీ పర్యటనలు కూడా ఆయనకు స్వాగతం పలికారు. బీజేపీలో ఆయన అభ్యర్థిత్వం ఖాయమని అనుకున్నారు అంతా. అయితే ఎవరు ఊహించని విధంగా ఏపీలో టీడీపీ టికెట్ దక్కింది. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి తరపున ఆయన పోటీ చేయనున్నారు. బాపట్లలో వైసీపీ తరపున సిట్టింగ్ ఎంపీ నందిగం సురేష్ పేరును ఖరారు చేశారు. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన బాపట్లలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. 1986 బ్యాచ్ ఐపీఎస్ అయిన కృష్ణప్రసాద్ కు ముక్కుసూటి అధికారి అనే పేరుంది. 2004లో ఆయన విజయవాడ పోలీస్ కమిషనర్ గా పనిచేశారు. కృష్ణప్రసాద్ కొద్ది రోజులుగా బీజేపీ తరపున వరంగల్ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. వరంగల్లో పోటీ తీవ్రంగా ఉండటంతో ఏపీలో బాపట్ల టికెట్ కోసం ప్రయత్నించి విజయం సాధించారు. ఆయన అత్త శమంతకమణి గతంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆ పరిచయాలతోనే ఆయనకు బాపట్ల టికెట్ ఖరారైనట్లు తెలుస్తోంది.